అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం సింగర్ సునీత భర్త రామ్ కి సంబంధించి కూడా ఐటీ కంపెనీల్లో ఇన్ఫాక్ట్ సింగర్ సునీత భర్త ఐటీ రామ్ కంపెనీలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా ఉదయం నుంచి టాలీవుడ్ నిర్మాతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసులో కూడా సోదాలు చేపట్టారు. దిల్ రాజు సోదరుడు సురేష్, లక్ష్మణ్, కుమార్తె అలాగే బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. ఇప్పుడు అంటే అంతకన్నా ముందు దిల్ రాజు భార్య తేజస్వినికి సంబంధించి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. ఆమెను బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయమని అడగ్గా ఓపెన్ చేసి చూపించినట్లు తేజస్విని తెలిపారు. అలాగే అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడిగారట. ఉదయం నుంచి దిల్ రాజు ఇంట్లో పలు రికార్డులను పరిశీలించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల పెట్టుబడులు, వచ్చిన ఆదాయంపైన అధికారులు అత్యధికంగా ఇన్ఫర్మేషన్ ని తీసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. మైత్రి మూవీస్కి సంబంధించి నవీన్ ఎర్నేని కావచ్చు, అలాగే CEO చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాములు ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది ఐటీ అధికారులు. మైత్రి సంస్థ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫాక్ట్ గ్లోబల్ లెవెల్లో కూడా బ్లాక్ బాస్టర్ అందుకుంది పుష్ప 2. ఈ అంశానికి సంబంధించి పుష్ప 2ని నిర్మించిన పరిస్థితి, భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీ అంతే భారీగా వసూలును రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు అంటే 1800 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించిన సిచ్యువేషన్ మేకర్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. మైత్రి సంస్థ జనతా గ్యారేజ్ కావచ్చు, శ్రీమంతుడు, అలాగే రంగస్థలం, వీరసింహారెడ్డి, ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని నిర్మించింది. సో ఇప్పుడు సింగర్ సునీత భర్త రామ్కి సంబంధించి ఆఫీసుల్లో కావచ్చు, అలాగే కార్యాలయాలు తనిఖీలు, ఇన్ఫాక్ట్ ఐటీ సోదాలు జరిగాయనేది మనకు అందుతున్న సమాచారం. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సింగర్ సునీతకు షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు. సునీత భర్త రామ్ కు చెందిన మ్యాంగో మీడియా సంస్థల్లో సోదాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కొనసాగుతున్నాయి ఐటీ సోదాలు. కీలక ఆధారాలు, డాక్యుమెంట్లు సేకరించారు ఐటీ అధికారులు. 14 గంటలకు పైగా ఈ సోదాలు జరుగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్నాయి 25 మంది అధికారులతో కలిపిన బృందం సోదాలు నిర్వహించడం జరుగుతోంది. మైత్రి మూవీ నిర్మాతలు, దిల్ రాజు సంస్థల్లోనూ, మరీ ముఖ్యంగా దిల్ రాజు కూతురు, బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. పుష్ప 2 సినిమాలను నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మించారు దిల్ రాజు. ఈ నేపథ్యంలో ఐటీ సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఇటు సింగర్ సునీతకు సంబంధించి సింగర్ సునీత ఇంట్లో ప్రస్తుతం ఐటీ రైడ్స్ జరగడం షాకింగ్ గా మారిందని చెప్పుకోవాలి. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, సింగర్ సునీత ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఎటువంటి కీలకమైన సమాచారాన్ని ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది? మనం చూసుకుంటే ఇండస్ట్రీలో ఎవరైతే బడా నిర్మాత ఉన్నారో దిల్ రాజు ఇంట్లోనే కాకుండా సింగర్ సునీతకి కూడా షాక్ ఇచ్చారు ఐటీ అధికారులు అని చెప్పొచ్చు. సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు జరిపిస్తున్నారు. దాదాపుగా పొద్దున 5 గంటల సమయం నుంచి దాదాపుగా ఇప్పుడు 9:30 అవుతున్నా కూడా దాదాపుగా 14 గంటలకి పైగా అయితే ఇంకా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నట్టుగా అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. పొద్దున్న నుంచి కూడా అదే తరహాలో చూసుకుంటే మైత్రి మూవీస్ కి మైత్రి మేకర్ కి సంబంధించి, అలాగే దిల్ రాజుకి సంబంధించి దిల్ రాజు ఇంట్లోనే కాకుండా తన కూతురు హన్సిక నివాసంలో కూడా, అది కాకుండా సోదరుడు సిరీస్ నివాసంలో, అలాగే కొంతమంది బంధువుల ఇంట్లో కూడా ఐటీ సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. పొద్దు నుంచి కొనసాగుతున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎవరు కూడా ఏం మాట్లాడే పరిస్థితి అని చెప్పొచ్చు. కానీ భార్య మాత్రం
దిల్ రాజు భార్య మాత్రం మాట్లాడినట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఇదంతా కూడా మామూలుగానే అంటే ఏదైతే ఎప్పుడు జరుగుతూ ఉంటుందో ఆ మామూలుగానే జరిగిందే తప్ప కేవలం బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి మాత్రమే ఐటీ వాళ్ళు వచ్చి అది తీసుకొని వెళ్లారు. ఉదయం నుంచి కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. సినిమా రిలేటెడ్ భాగంగానే సోదాలు చేస్తున్నారే తప్ప ఏ ఇతర కారణాలు కూడా లేవు. జనరల్ గానే ఇదంతా కూడా సోదాలు చేస్తున్నాయి అంటూ కూడా దిల్ రాజు భార్య తేజస్విని కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ పొద్దు నుంచి కూడా కొనసాగుతూనే ఉన్నాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే దానికి అది చెప్పడానికి గల ముఖ్య కారణం ఏంటంటే సచిన్ వాళ్ళు ఇప్పుడు బయటికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. లోపల నుంచి కొంతమంది చెప్పిన దాని ప్రకారం కనుక చూసుకుంటే ఇంకా రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది సచిన్. సో ఇంకా ఎవరెవరి ఇళ్లలో దాడులు జరగచ్చు అనే అంశానికి సంబంధించిన సమాచారం అందుతుందా, లేకపోతే దానికి సంబంధించి ఏమైనా మాట్లాడడం జరుగుతుందా? ఎస్ సచిన్, దీనికి సంబంధించి కనుక చూసుకుంటే దిల్ రాజు ఇంట్లోనే కాకుండా ఆఫీస్ కూడా ఏదైతే ఉందో అంటే ఎస్పీసీ సంస్థ బ్యానర్ కి సంబంధించి ఆఫీస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. పుష్ప 2 మూవీ మైత్రి సంస్థ మీద కూడా జరుపుతున్నారు. అదే విధంగా మైత్రి, నవీన్, సిఇఓ చెర్రీ సంస్థకు సంబంధించి ఎవరైతే భాగస్వాముల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నట్టుగా చాలా క్లియర్ గా తెలుస్తుంది. దానికి గల కారణం కూడా ఏంటంటే ఏవైతే ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన బడా మూవీలు ఏవైతే ఉన్నాయో పుష్ప 2 కావచ్చు, లేకపోతే సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, ఏవైతే మూవీలు ఉన్నాయో దానికి ఖర్చు పెట్టిన దానికంటే ఆదాయం కూడా ఎక్కువగానే వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే గేమ్ చేంజర్ కి ఖర్చు పెట్టిన భారీ మొత్తం ఏదైతే ఉందో దానికి సంబంధించిన రికార్డ్స్, అదే విధంగా గేమ్ చేంజర్ కొంచెం నిరాశ పరిచినప్పటికీ ఏదైతే సంక్రాంతికి వస్తున్నామనే మూవీ మాత్రం ఏ విధంగా ఆడిందనేది కూడా మనందరికీ తెలుస్తుంది. అదే విధంగా పుష్ప 2 ఇంటర్నేషనల్ ఎంత పెద్ద మూవీ అనేది కూడా మనకి చాలా క్లియర్ గా తెలుసు. అలాంటిది ఆ మూవీ నుంచి వచ్చిన ఏదైతే రాబడిందో దానికి సంబంధించింది కూడా మొత్తం లెక్కలు అప్పచెప్పాల్సింది అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఏదైతే ఎంత అమౌంట్ దేనికి ఖర్చు పెట్టారు దానికి సంబంధించినవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ కావాలి అంటూ కూడా ఐటీ అధికారులు అయితే వాళ్ళని అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రశ్నలు ఏవైతే అధికారులు వేస్తున్నారో దానికి సంబంధించి కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్టుగా దిల్ రాజు కూడా ఏవైతే ఐటీ అధికారులు ప్రశ్నలు అడుగుతున్నారో వాటికి సంబంధించి ఎటువంటి సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు అనేవి కూడా కొన్ని బయటకు వస్తున్నాయి సచిన్. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఉదయం నుంచి కూడా టాలీవుడ్ కి సంబంధించి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం సింగర్ సునీత భర్త రామ్ కి సంబంధించి కూడా ఐటీ కంపెనీల్లో ఇన్ఫాక్ట్ సింగర్ సునీత భర్త ఐటీ రామ్ కంపెనీలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్లోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగా ఉదయం నుంచి టాలీవుడ్ నిర్మాతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అలాగే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసులో కూడా సోదాలు చేపట్టారు. దిల్ రాజు సోదరుడు సురేష్, లక్ష్మణ్, కుమార్తె అలాగే బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. ఇప్పుడు అంటే అంతకన్నా ముందు దిల్ రాజు భార్య తేజస్వినికి సంబంధించి బ్యాంకు లాకర్లు ఓపెన్ చేయడానికి ఐటీ అధికారులు తీసుకెళ్లారు. ఆమెను బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేయమని అడగ్గా ఓపెన్ చేసి చూపించినట్లు తేజస్విని తెలిపారు. అలాగే అధికారులు బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడిగారట. ఉదయం నుంచి దిల్ రాజు ఇంట్లో పలు రికార్డులను పరిశీలించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల పెట్టుబడులు, వచ్చిన ఆదాయంపై అధికారులు అత్యధికంగా ఇన్ఫర్మేషన్ ని తీసుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతోపాటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థల్లో కూడా ఐటీ సోదాలు జరిగాయి. మైత్రి మూవీస్ కి సంబంధించి నవీన్ ఎర్నేని కావచ్చు, అలాగే సిఇఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాములు ఇళ్లు, ఆఫీసుల్లో కూడా తనిఖీలు చేపట్టినట్టుగా తెలుస్తోంది ఐటీ అధికారులు. మైత్రి సంస్థ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫాక్ట్ గ్లోబల్ లెవెల్లో కూడా బ్లాక్ బాస్టర్ అందుకుంది పుష్ప 2. ఈ అంశానికి సంబంధించి పుష్ప 2ని నిర్మించిన పరిస్థితి, భారీ బడ్జెట్తో రూపొందించిన ఈ మూవీ అంతే భారీగా వసూలును రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్లు అంటే 1800 కోట్ల రూపాయలను వసూలు చేసినట్టు కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించిన సిచ్యువేషన్ మేకర్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. మైత్రి సంస్థ జనతా గ్యారేజ్ కావచ్చు, శ్రీమంతుడు, అలాగే రంగస్థలం, వీరసింహారెడ్డి, ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని నిర్మించింది. సో ఇప్పుడు సింగర్ సునీత భర్త రామ్కి సంబంధించి ఆఫీసుల్లో కావచ్చు, అలాగే కార్యాలయాలు తనిఖీలు, ఇన్ఫాక్ట్ ఐటీ సోదాలు జరిగాయనేది మనకు అందుతున్న సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.